సంక్రాంతికి 5 సినిమాలు చెప్పినవి చెప్పినట్టు వచ్చేస్తున్నాయంటూ నిన్నటి వరకు ప్రచారం జరుగుతున్నాయి. అయితే ఆడియన్స్ కూడా దీనికే ఫిక్స్ అయిపోయారు. పైగా దర్శక నిర్మాతలు మాటలు చూస్తుంటే ఎవరు వెనక్కి తగ్గేలా కూడా అనిపించడం లేదని అర్థమైంది. 'దిల్ రాజు' లాంటి వాళ్ళొచ్చి వాయిదా వేసుకున్న వాళ్ళకి సోలో డేట్స్ ఇస్తామని చెప్పినా కూడా నిర్మాతలు నో కాంప్రమైజ్ అన్నారు. ఈ పండుగను చాలా గట్టిగానే పట్టుకున్నారనే ఫీల్ అందరిలోనూ కలిగించారు. సంక్రాంతికి 5 సినిమాలు చెప్పినాయే అంటూ అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు 'ఈగల్' సినిమా ఆగిపోయింది. అందుకే ఈ పండుగను మరి అందరూ కలిసి గట్టిగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కట్ చేస్తే సంక్రాంతి రేస్ నుంచి 'ఈగల్' సైడ్ అయిపోయింది. మొదటిగా 'ఈగల్' సినిమాను జనవరి 11న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడున్నటువంటి టాక్ చూస్తుంటే ఈ చిత్రం జనవరి 26కి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. అయితే మరిన్ని నిజాలు తెలియాలి అంటే మరి దీనికి ఎందుకు అంటే ఈ పోటీకి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని, గుంపులో వచ్చి గోవిందా అనిపించుకోవడం కంటే సెపరేట్‌గా వచ్చి సైలెంట్ హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు. మరి వరుసగా మంచి జోష్ మీద ఉన్నటువంటి మన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్‌తో ఫ్లాప్‌ని ఎదుర్కొన్నారు. ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ని సాధించలేకపోయింది. ఇక మన హీరో యొక్క యాక్టింగ్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హి ఈజ్ ఎ బౌర్న్ స్టార్ అనిపించే రేంజ్‌లో పెర్ఫార్మన్స్‌లో ఇన్వాల్వ్ అయిపోతారు. అలాంటి మాస్ మహారాజా 'ఈగల్' సినిమాలో కూడా తన వైల్డ్ పెర్ఫార్మన్స్‌తో చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఓరియెంటెడ్ అండ్ మాస్ యాక్టింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ఇప్పుడు మంచి రిజల్ట్‌ని రాబట్టుకోవాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. అందుకే సంక్రాంతి బరి నుంచి గట్టి పోటీ ఉండడంతో దాన్ని పక్కకు నెట్టింది అని చెప్పుకోవచ్చు.